చేస్తూ 2 పళ్ళు ఇచ్చాడండి నా చేతికి, మా అమ్మాయి చేతికి. ఇల్లు ఇచ్చాడంట, 2 అక్కలు ఇచ్చాడు ప్రార్థన చేసి. ఇదిగైతే కావలకొని కొడతారన్నాడంట. అప్పుడు కావలకొని గుర్తించి పాస్టర్ గారు దేవుడు ఓకే ఆంజుడికి ఇదా ఎందుక యేసు దగ్గరికి రావడానికి. యేసును నమ్మాల్సి వస్తే, యేసు దగ్గరికి రావాల్సి వస్తే వీటి కోసమా లేక రక్షణ కోసమా? నరకవాడు తప్పించుకుని మోక్షానికి వెళ్ళడానిక, భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానిక? ఏ అన్యులు సంపాదించుకోవట్లా, పురోహితులు సంపాదించుకోవట్లా, ఆసుపాసులు కాబట్టి ముస్లింలు సంపాదించుకోవట్లా, దేవుడు ఎవరో లేరు అని నాస్తికులు కలిగి ఉంటలా అండి. అంటే నాస్తికులు కలిగి ఉంటలా. నా స్నేహితుడే ఉన్నాడు బ్రాహ్మణ పూజారి, ఆడిగో కొనుక్కున్నాడు 1 కోటి రూపాయలు. అంతండి పూజారి 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కారు. నువ్వేం చేస్తున్నావురా అన్నాడు. నేను పాస్టర్ అన్నాను. దేని మీద వచ్చా అన్నాడు. బండి మీద వచ్చాను. ఇదిగోరా మొన్నే పడ్డాను 1 కోటి రూపాయలు పెట్టి. చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. 1 కోటి రూపాయలు పాలుంది, నాకేం పాలేదు. నేను నమ్ముకున్న దేవుడు శాంతపడ అంటే 1 కోటి రూపాయలు పాలు కొనుక్కున్న పాల్లోకి వెళ్తాడా? నేను వెళ్తాను. అమ్మా చెప్పండి, 1 కోటి రూపాయలు పాలు కొనుక్కున్నవాడు వెళ్తాడా? నేను వెళ్తాను. పాలు కొనుక్కోవడం తప్పు కాదు, నీకు ఇస్తాడేమో ఇస్తే కొనుక్కో. ఎవరు ఇబ్బందులు నడవడం కొనుక్కుంటారు. అయితే నీ పాస్టర్ కూడా అవి కారు మీద తిరగరా అన్నాడు అనుకో. సుబ్రహ్మణ్యం గారికి కారు అనేసి వాటికి వెళ్తాం, మోటార్ మీద ఏమవుతాం, మంచి కారు ఇస్తున్నారు అనుకో, ఆయన తీసుకుంటాడు. కారు తప్పే ఉంది. పాలు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం, బిడ్డలు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం దేవుని ఆశీర్వాదం కాదు. సర్వ మానవాళికి ఆయన సృష్టికర్త కాబట్టి నమ్మినా నమ్మకపోయినా ఏ టైంకి ఏదేది కావాలో సమస్త మానవాళిని పోషించాల్సిన బాధ్యత దేవునిదే. అది నువ్వు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పేరుకు నువ్వు దేవుని కొలుస్తున్నా, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను మనందరినీ కలుగజేసిన దేవుడు, మనకు ఆయుష్ నియమించిన దేవుడు, ఏ ఏ టైంకి ఏమేమి కావాలో ఇవ్వాల్సిన కనీస బాధ్యత ఎవరితో తెలుసా? తండ్రి అయిన దేవుడు. దానికోసం దేవుడు నమ్మకం. దేవుడు నమ్మని వారు కూడా ఇస్తున్నాడు ఆయన. ఎందుకు నమ్మాలి దేవుడిని యేసుక్రీస్తునంటే? జన్మ కర్మ పాపాలను పోగొట్టుకొని పరిశుద్ధపరచబడి నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన అది తెలిసిన దావీదు అంటాడు, యెహోవా నీ దిక్కులకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. ద్రోహము లేకుండా, హేతువు లేకుండా నాకు ద్రోహము చేసిన వారు సిగ్గునందుదురు అని 3 మాటలు చెప్పారు. ఆ 3 మాటల్లో ఎంత గొప్ప పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన కనపరిచాడో, అదే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనుక మనం కనపరిస్తే మన జీవితాలు ఇహమందు ధన్యమవుతాయి, పరమందులో ధన్యమవుతాయి. దేవుడి మాటలు మనందరి వ్యక్తులలో ఫలింపు చేయగాక. ఫలవంచుతామా? కొద్ది నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పటి వరకు కొన్ని విషయాలు దేవుని నమ్మి, కొన్ని విషయాలు దేవుని నమ్మలేకపోయామో, ఆ బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ నేను నిన్నే నమ్ముకుంటాను, నీ మీదే ఆధారపడతాను, అలాంటి నమ్మకము నాలో పెరిగేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. శిష్యులు కూడా మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగారు ఆయన. నీవు కూడా ఈ లోకంలో ఏమాత్రము నమ్మడానికి యోగ్యం కాని లోకంలో మనమందరం ఉన్నాం. క్రీస్తు బిడ్డలుగా ఉన్నాం. క్రీస్తు బిడ్డలమైన మనం లోక అనుభవాన్ని అధిగమించి దేవునిలో అనుభవాన్ని పెంచుకోగలగాలి. అలా పెంచుకోగలగాలంటే మనలో నమ్మకము